audio jungle. అంటే మీ అందరికి మీరే చూస్తున్నారు. మా ముఖ్యమంత్రి గారు ఫోన్ చేస్తే 24 గంటల తర్వాత ప్రధానమంత్రి గారు ఫోన్ చేస్తారు. కానీ అదేవిధంగా మీరు వైకాపా ఎంపీ చూస్తే విజయసాయిరెడ్డి గారు అయితే డైరెక్ట్గా నా ఆఫీస్లో కూర్చుంటున్నారు. మీకు స్కామ్ ఆంధ్రప్రదేశ్ కావాలా, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కావాలా అని పదే పదే ప్రధానమంత్రి మోడీ గారు ఆనాడు ఎన్నికల ప్రచారంలో మాడటం జరిగింది. స్కాముల్లో A1 A2లు ఉన్న వ్యక్తుల్ని వాళ్ళ ఆఫీస్లోకి ఎలవ్ చేస్తే ఎలాంటి సంకేతాలు ప్రజలకు పంపిస్తున్నారు అనేది ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళం, కలిసి పోరాడం. అలాంటిది అవినీతి పరులని ఈరోజు పక్కన వాళ్ళ ఆఫీస్లో కూర్చోబెట్టి తప్పేంటి మేము వెళ్తాము అని చెప్తే కూడా ఖండించే పరిస్థితులు లేరు. ఒకటి. రెండోది, ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది ప్రధానమంత్రి మోడీ గారు. ప్రత్యేక హోదా ఇవ్వండి ప్రధానమంత్రి మోడీ గారు. కానీ వైకాపా నాయకులు పదే పదే చంద్రబాబు నాయుడు గారిని తిడుతున్నారు తప్ప ప్రధానమంత్రి మోడీ గారి గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సాక్షాత్తు వాళ్ళ అధ్యక్షులు వారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇన్ని ప్రసంగాలు చేస్తున్నారే, ఎక్కడ మోడీ అని ఒక పదం కూడా వాడట్లేదంటే ఇది మ్యాచ్ ఫిక్సింగ్ కాకపోతే ఏంటి? మాకు అర్థమైపోయింది మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతుందని. సో దీంట్లో తెలిసిపోయింది. అందుకే నేను చెప్పాను, పారుపాటున వైకాపాకి ఓటేస్తే బీజేపీకి ఓటు వేసినట్లే. ఎందుకంటే మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయింది, లావాదేవీలు అయిపోయినాయి. ఇంకా దాని తర్వాత ఇంక ఎన్నికల్లో కూడా వాళ్ళకి ఓటేస్తే ఎట్లా వెళ్తుందో చూస్తాం. ఏ అభివృద్ధి మీరు చూశారు చంద్రబాబులో? ఇవన్నీ ఏంటి? ఒక్కొక్కటి చెప్తా. లోకేష్ బాబు గారు అంటున్నారు కదా, వైసీపీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే. అది వారు అందిపుచ్చుకున్నారట. నేనంటాను, చంద్రబాబుకి ఓటేస్తే కమ్మవాడికి ఓటేసినట్టు నేనంటాను. చంద్రబాబుకి ఓటేస్తే కమ్మ కులానికి ఓటేసినట్టు నేను అంటాను. కమ్మ రాష్ట్రానికి, కమ్మ రాజ్యానికి, కమ్మ వాళ్ళే ఈ రాష్ట్రాన్ని ఏకచక్రాధిపత్యంగా ఏరడానికి అవుతుందని నేను ఈ మాట అంటాను. ఏంటి తప్పు? వైసీపీకి అయితే బీజేపీకి వేసినట్టే. ఎందుకంటున్నారు? బీజేపీ అంటరాని పార్టీయా? వైసీపీ అంటరాని పార్టీయా? ఎన్నాడు నువ్వు బీజేపీ కార్డు నాకావు? ఎన్నాడు నువ్వు బీజేపీ కార్డు నాకావు? 99లో వాజ్పేయితో కలిసావు, బీజేపీతో కలిసి పోటీ చేశావు. అప్పుడు నువ్వు ముస్లింల మొత్తాన్ని మర్చిపోయావు, కమ్యూనిస్టులు మొత్తం మర్చిపోయావు, గెలిచావు. మళ్ళా బీజేపీతో కలిసావు. ఈసారి అలిపిరి జరిగిందన్నావు, సింపతి వస్తుందన్నావు, వాజ్పేయి నమ్మించావు. ఆ మహానుభావు తెలియక 6 నెలల ముందే ఎలక్షన్ పెట్టాడు. అప్పుడు కమ్యూనిస్టులు మర్చిపోయావు, అప్పుడు ముస్లింలు మర్చిపోయావు, ఓడిపోయావు. నెక్స్ట్ ఏం చేశావు? మళ్ళా నీ కమ్యూనిస్టులు గుర్తొచ్చారు, మళ్ళా ముస్లింలు గుర్తొచ్చారు. ఎమ్మటే ప్రెస్ మీట్ పెట్టావు. ముస్లిం సోదరులతో ఏం చెప్పావు? సోదరులారా, నేను బీజేపీతో గెలవడం చాలా పెద్ద పొరపాటు, చారిత్రక తప్పిదం. ఇంకెప్పుడు లైఫ్లో బీజేపీతో కలవను, అమ్మ తోడు అని చంద్రబాబు గారు ముస్లింలతో మీటింగ్లో మాట్లాడటం, టీవీలో క్లిప్పింగ్ నేను చూశా. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.